సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. మలయాళంలో కలం కవల్ అనే కొత్త సినిమా రిలీజ్ అయింది. క్రిటిక్స్ శబాష్ అంటున్నారు, ఇక ప్రేక్షకులు బాగుందని మెచ్చుకుంటున్నారు. ఇందులో హైలైట్ ఏంటంటే మమ్ముట్టి సైకోపాత్ కిల్లర్గా నెగటివ్ పాత్రలో నటించడం. జైలర్ విలన్ వినాయకన్ ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ ఆఫీసర్గా మెప్పించడం. ఇక వరుసగా హత్యకు గురి కాబడుతున్న స్త్రీల చుట్టూ నడిచే ఈ క్రైమ్ థ్రిల్లర్లో మమ్ముట్టి నటన షాక్ గురి చేస్తుంది. కోల్డ్ బ్లడెడ్ మర్డర్లు చేస్తున్నా బయటకి కనిపించకుండా చూపించిన పర్ఫార్మెన్స్ ని మెచ్చుకోకుండా ఉండలేం. గతంలో మమ్ముట్టి స్వలింగ సంపర్కుడిగా నటించిన విమర్శకులను మెప్పించారు. 400కు పైగా సినిమాలు చేసి అనుభవం ఉన్న మమ్ముట్టి ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నప్పుడు మన సీనియర్ స్టార్లు ఎందుకు చేయలేరు అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో తలెత్తుతున్నాయి. దీనికి సమాధానం దొరకాలంటే కొంచెం లోతుగా విశ్లేషించుకోవాలి. ముందు నుంచి టాలీవుడ్ మార్కెట్ మాస్ ప్రేక్షకుల మీద ఆధారపడి నడుస్తుంది. వాళ్ళ ఆదరణ లేకుంటే నిర్మాతలకు లాభాలు రావడం కష్టం. అందుకే ప్రేమాభిషేకంలో కూతురి కంటే చిన్నదైన శ్రీదేవితో ఏఎన్ఆర్ ఆడి పాడితే ఆ సినిమా ఏడాదాడింది. సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ భార్యగా నటించిన ఐశ్వర్య రాజేష్ ఏజ్ ఎంతో అందరికీ తెలిసిందే. ఇలా కనిపిస్తేనే మన హీరోలు తెలుగు మాస్ ప్రేక్షకులకు వేగంగా కనెక్ట్ అవుతారు. మనశంకర వరప్రసాద్ గారులో చిరంజీవి నయనతారల మధ్య డ్యూయట్ పెట్టిన అఖండ 2లో బాలయ్య సంయుక్త మెనన్ మీద ఐటమ్ సాంగ్ షూట్ చేసిన దానికి కారణం ఇదే. తెలుగు అభిమానుల్లో ఉన్న ఆరాధ్య భావం సదరు స్టార్ హీరోలను కట్టిపడేసి ఒక పరిమితిని విధించింది. కలం కవల్లో అదే సైకో పాత్రలో మనం వెంకటేష్ని ఊహించుకోగలమా? గే క్యారెక్టర్ నాగార్జున చేస్తే స్వంత అభిమానులే తిరస్కరిస్తారు. కుబేరా, కూలీలో నాగ్ సపోర్టింగ్ రోల్స్ చేయడమే అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. కేరళ ఆడియన్స్ అభిరుచులు వేరే. అక్షరాసత్య శాతం ఎక్కువ కాబట్టి అక్కడ ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టినా జనాలు చూస్తారు. డామినిక్ అండ్ లేడీస్ పర్స్ అంటే మన పబ్లిక్కి కనెక్ట్ కావడం చాలా కష్టం. కానీ ఈ పేరుతో మమ్ముట్టి యొక్క సక్సెస్ఫుల్ మూవీ చేశారు. టైటిల్ దగ్గరే ఇంత పేచీ ఉన్నప్పుడు కంటెంట్ విషయంలో ఇంకా ఎన్నో లెక్కలుంటాయి. మాస్ పేరుతో ఇండస్ట్రీ గీసిన చక్రం నుంచి స్టార్లు బయటకు రాలేకపోతున్నారు. బిజినెస్ కోసమో లేదా రిస్క్ చేస్తే పెట్టుబడి వస్తుందో రాదోననే భయంతోనే ప్రయోగాలకు టాలీవుడ్ దర్శక నిర్మాతలు అధిక శాతం దూరంగానే ఉన్నారు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో మార్పు రావాలనేది మూవీ లవర్స్ కోరిక. జైలర్లో రజనీకాంత్ మనవడు ఉన్న తాతయ్యగా నటించడానికి మొహమాట పడలేదు. వెట్టయంలో అసలు హీరోయిన్ వద్దన్నా సరే అన్నారు. అలాంటి ఆలోచన ధోరణి చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోల్లో రావాలనేదే సినీ ప్రియుల అభిప్రాయం. దానికి అనుగుణంగా ఇప్పటికిప్పుడు అద్భుతాలు జరిగిపోవు. కానీ ఇంకో 10-20 సంవత్సరాల తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళైనా ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. కానీ మాస్ మసాలా అలవాటు పడిన ప్రేక్షకుల ప్రాణాలు ఆ మార్పుని సులభంగా అంగీకరిస్తాయో లేదో కాలమే సమాధానం చెప్పాలి.